శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు అద్భుతమైనటువంటి షట్పది శంకరాచార్యులు వారు షట్పది అనే స్తోత్రం రాశారు. అందులో ప్రథమ శ్లోకం చదువుదాం. అవినయమపనయ విష్ణో దమయ మనశ్శమయ విషయమృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. అవినయం అపనయ విష్ణు శంకరాచార్యులు వారు శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ చెప్పారు. అవినయమపనయ విష్ణు, శ్రీ మహావిష్ణు నాలో ఉన్నటువంటి అవినయాన్ని తొలగించేసే స్వామి, వినయాన్ని అనుగ్రహించు. దమయ మనః, నా మనస్సును దమింపచేయి, మనస్సుని అదుపులో పెట్టుకునే శక్తిని. శమయ విషయ మృగతృష్ణాం, లౌకిక సుఖాలు భోగాలనే ఎండమావలను పూర్తిగా తొలగించేసే స్వామి. భూతదయాం విస్తారయ, సమస్త జీవులపై దయను అనుగ్రహించేటట్టుగా, దయ చూపేటట్టుగా నాకు ఆ శక్తిని స్వామి. తారయ సంసార సాగరతః, సంసార సాగరాన్ని నుంచి దాటే ఉపాయాన్ని ప్రసాదించండి, దాటించండి. అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. 53వ లహరి. ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రాకలాపీ సత, నేత్రాకలాపీ నత. ఇక్కడ నత రెండో పాదానికి వస్తుంది. నతానుగ్రాహీ ప్రణవోపదేశనినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపీ నతానుగ్రాహీ ప్రణవోపదేశనినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఆ నీలకంఠుని నేను సేవిస్తాను. ఎవరు, ఎలాంటివాడు స్వామి? ఆకాశేన శిఖి, ఆకాశమనే శిఖి కలిగినవాడు ఆయన. ఆకాశమే ఆయన యొక్క శిఖ. ఫణినాం నేత్రా కలాపి, ఫణినాం నేత్ర, సర్పాలకు రాజైనటువంటి ఆ వాసుకి కలాపి అలంకారంగా కలిగినవారు. అంటే శివుడు వాసుకి భూషణుడు. నతానుగ్రాహి, నతానుగ్రాహి నమస్కరించేవాడును తాను ఆచరించిన వాళ్ళను అనుగ్రహిస్తూ ఉంటారు స్వామి. ఏ విధంగా? ప్రణవోపదేశనినదైః, ఓంకార మంత్రాన్ని ఉపదేశిస్తారు స్వామి భక్తులకు. ఎటువంటిది ఆ ఓంకారం? కేకీతి యోగీయతే, క్రేంకారధ్వని, నెమలి చేసే ధ్వని క్రేంకారధ్వని అంటారు. ఆ కేకి ఆడనెమలి ఎలా అద్భుతంగా క్రేంకారం చేస్తుందో అలా ప్రణవనాదాన్ని ఉచ్చరించాలట. షడ్జస్వరంలో నెమలి కూస్తుంటుంది. ఓంకారధ్వని కూడా షడ్జస్వరంలో ఉంటుంది. అటువంటి కేకలతో కేకి క్రేంకారం చేస్తుంది కనుక కేకి అంటారు ఆడనెమలిని. శ్యామాం శైల సముద్భవాం, ఇంకా అమ్మవారు ఎలా ఉన్నారు? హైమవతి. శ్యామాం, శ్యామల వర్ణంతో ఉన్నారట. ఆమె కోరిన రూపం ధరిస్తూ ఉంటుంది. ఘనరుచిం దృష్ట్వా ముదా, అలాంటి ఘనరుచిం మేఘం యొక్క కాంతిని చూసినట్టుగా అమ్మవారు మేఘశ్యామల వర్ణంతో ఉన్నారు కనుక అమ్మవారిని చూస్తూ ఆయన కూడా ఎంతో సంతోషించారట. మేఘాన్ని నెమలి ఎలా ఆడుతుందో అలా అమ్మవారిని చూడగానే స్వామివారికి అద్భుతమైన నాట్యం వచ్చేసింది. వేదాంతోపవ, అలా చేసి ఏం చేస్తున్నారు ఆయన? దృష్ట్వా, అమ్మవారిని చూసి ముదానటంతం, సంతోషంతో నటన మొదలుపెట్టారు. నృత్యావసానే నటరాజ అన్నట్టుగా వేదాంతోపవన విహారరసికం, వేదాంత ఉపవన విహారరసికం, ఉపనిషత్తునైన ఉద్యానవనంలో అద్భుతంగా విహరిస్తున్నారు. ఉపనిషత్ ఉద్యాన కేళి కనకఠి, అటువంటి అద్భుతమైన భావన. తం నీలకంఠం భజే, అటువంటి
పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పారు. ఆకాశం అనే జుట్టు, వాసుకి సర్పం, వాసుకి అనే అలంకారం, ఓంకార ఉపదేశ ధ్వనులతో భక్తుల్ని అనుగ్రహించే స్వామి. మేఘశ్యామల వర్ణంతో ఉన్న పార్వతీదేవిని చూసి నటిస్తున్నారు. ఉపనిషత్తులే స్వామివారి యొక్క విహారానికి ఉద్యానవనం. అలాంటి స్వామివారిని సేవిస్తున్నాను. ఆకాశేన శిఖి సమస్తఫణినాం నేత్రాకలాపీ నతానుగ్రాహి ప్రణవోపదేశ నినదై కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరः ద్వ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.